सिन्दूरारुणविग्रहां त्रिनयनां माणिक्यमौलिस्फुर तारानायकशेखरां स्मितमुखीमापीनवक्षोरुहां पाणिभ्यामलिपूर्णरत्नचषकं रक्तोत्फलं बिभ्रतीं सौम्यां रत्नघटस्थरक्तचरणां ध्यायेत्परामम्बिकाम् अरुणां करुणातरङ्गिताक्षीं धृतपाशां कुशपुष्पबाणचापाम् अणिमादिभिरावृतां मयूखैरहमित्येव विभावये भवानीं ध्यायेत्पद्मासनस्थां विकसितवदनां पद्मपत्रायताक्षीं हेमाभां पीतवस्त्रां करकलितहे लसद्हेमपद्मां वराङ्गीं सर्वालङ्कारयुक्तां सकलमभयदां सर्वसम्पत्प्रदात्रीं सकुङ्कुमविलेपनामलिकचुम्बिकस्तूलिकां समन्दहसिते ससदचापपाशां कुशाम् अशेषजनमोहिनीमरुणमाल्य भूषाम्बरां जपा कुसुमभासुरां जपविधोस्मरेदम्बिकाम् 2026 సంవత్సరం ఫిబ్రవరి నెల మాస ఫలితాలు చెప్పుకుందాం. ఇంతకుముందు 3 నెలలు శుక్రమోర్జవి, వివాహాది శుభకార్యాలు ఏవి జరగడానికి అవకాశం లేదు. మరి ఫిబ్రవరి 14వ తారీఖు నుండి మరి శుక్రమోర్జం అయిపోయింది. అక్కడి నుంచి లగ్నాలు, శుభలగ్నాలు, మాఘమాసం లగ్నాలు ప్రారంభమవుతున్నాయి. మరి ఈ మాఘమాసంలో వివాహాది శుభకార్యాలన్నిటికీ కూడా మంచి రోజులు. అట్లాగే తర్వాత మహాశివరాత్రి, ఇది చాలా మనకు హిందూ ధర్మానికి చాలా విశేషమైనటువంటి పండగ. శుభముహూర్తాలు ఫిబ్రవరి 13 నుంచి శుభముహూర్తాలు. తర్వాత ఇది అయిపోయిన తర్వాత 15వ తారీఖు మాత్రం మహాశివరాత్రి, శివుడికి ప్రీతి అయినటువంటి రోజులు. ఈ మాఘమాసం పాల్గొన మాసం పూర్తిగా లగ్నాలు ఉన్నవి, మంచి టైములు ఇవి. కాబట్టి అన్ని కార్యక్రమాలకు కూడా చాలా విశేషమైన రోజులు. తర్వాత ఇప్పుడు వస్తున్న పరిస్థితులను బట్టి చాలామంది వివాహం దగ్గరికి వచ్చేప్పటికల్లా చాలా తేడా పడుతున్నారు. ఎట్లా అంటే ముందు పేర్లను బట్టి చూస్తున్నారు. పేర్లను బట్టి చూస్తే తర్వాత తేడా వస్తుంది. పేర్లను బట్టి చూడటం కాదు, డేట్ ఆఫ్ బర్త్ని బట్టి చూడాలి. డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన తారీఖు, నెల, సంవత్సరం, టైంని బట్టి వివాహానికి చూడాలి. అట్లా చూడకుండా ఏదో పేర్లు బట్టి పులి, మేక, ఆవు, పులి ఇట్లాంటివి చూస్తున్నారు. అది కాకుండా ఎట్లా చూడాలి అంటే, మరి భార్యాభర్త ఇద్దరికి కూడా షష్టాష్టకాలు అంటారు. వీళ్ళ రాశికి 6వ రాశి, వాళ్ళ రాశికి 8వ రాశి, ఇది షష్టాష్టకాలు. ఈ షష్టాష్టకాలు కనుక చూడకుండా పెళ్లి చేస్తే పెళ్ళైన తర్వాత నెల తిరగకుండానే వాళ్ళు విడబడిపోయే పరిస్థితులు ఉన్నాయి. ఇది కాకుండా కాలసర్పదోషం, కుజ దోషం, ఇవి ఒకటి, షష్టాష్టకాలు ఒకటి ముఖ్యంగా చూడాలి. ఇవి చూడాలంటే ఇద్దరికి కూడా, పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కూడా డేట్ ఆఫ్ బర్త్లు అన్నీ చూసుకోవాలి. ప్రతి వాళ్ళు ఏం చేస్తున్నారంటే వివాహానికి ఖర్చు ఎంత ఖర్చు పెడుతున్నారంటే, ఒక భోజనం, పాట కచేరీను, మరి సరిగ్గా చెప్పాలంటే మరి ఈ భోజనం ఎట్లా ఉంటుంది, అంతా రకరకాలైన పిండి వంటలు విపరీతమైన ఖర్చు పెడుతున్నారు. బఫే అంటారు. ఈ బఫేలో వాళ్ళు 20 రకాలు చేస్తే వాళ్ళు 30 చేయాలి, వాళ్ళు 50 చేయాలి, ఒకళ్ళు 60 చేయాలి, పాట కచేరీ పెట్టాలి. ఈ పెళ్లి జరిగేటప్పటికి ఖర్చు దాదాపు లక్షలు పెడుతున్నారు. కానీ ముఖ్యం ఏంటంటే పెళ్లి జరగాలి అనేటట్లయితే, పెళ్లి జరిగితే రేపొద్దున భార్యాభర్తలు ఇద్దరు కూడా కలిసి శాశ్వతంగా జీవించాలి. అది కావాలి అంటే సరైన తెలిసిన వాళ్ళ దగ్గర చూపించుకొని పెళ్లి చేయాలి. అట్లా కాకుండా బ్రాహ్మడు లేకపోతే జ్యోతిష్యం చెప్పేవాడు
ఇది ఇట్లా చెప్పాలి, దేనికి ఇంత ఖర్చు అవుతుంది అనగానే ఎందుకు ఇంత ఊరికే చెప్పండి, తేలిగ్గా చెప్పండి. తేలిగ్గా చెప్పేది బరువుగా చెప్పేది ఏంటి? తేలిగ్గా చెప్పాలంటే డేట్ ఆఫ్ బర్త్ లేకుండా చెప్పలేము. డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే హస్త సాముద్రిక ద్వారా చెప్పాలి. వీళ్ళ కళ్యకుంటుందా ఉండదా, విడబడిపోతారా? అది తెలుసుకొని పెళ్లి చేయాల్సిన బాధ్యతలు తల్లిదండ్రులకు ఉన్నాయి. తర్వాత పిల్లలు చదువుకొని ఉద్యోగం చేస్తున్నారు. ఉద్యోగం చేస్తుంటే ఆడపిల్ల మగపిల్లలు కూడా అక్కడ ఉద్యోగం చేస్తున్నారు. వీళ్ళు మాట కలిసి మేము ప్రేమించుకున్నాం, మేము పెళ్లి చేసుకుంటాం. వాళ్ళు సెటిల్ అయిపోతారు. సెటిల్ అయిపోయి తండ్రుల దగ్గరికి వచ్చి నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, నేను పెళ్లి చేసుకుంటాను. మరి అదే మన కులం కావాలరా, గోత్రం కావాలరా అంటే కాదు, నేను ఈ పిల్లలైతేనే చేసుకుంటా, లేకపోతే చేస్తానంటాడు. సరే వాళ్ళు ఒప్పుకోరు. మా దగ్గరికి వస్తారు, ఏమండి మేమిద్దరం ప్రేమించుకున్నాం, మాకు కుదురుతుందా కుదరదా చెప్పండి అని అడుగుతారు. ఇవాళ మీకు కుదరదు అని చెబితే మానుకుంటారంటే మానుకోరు. మానుకున్నప్పుడు మంచిగా చెడ్డ చూసుకోవాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు పెళ్లి చేసుకోవాలంటే ముందు జాతకాలు కలిసి లేవో చూడాలి. చూసిన తర్వాత పిల్లలు చూడాలి. అది లేకుండా పెద్దవాళ్ళు కానీ చేసుకుంటే పిల్లలు కానీ స్వతంత్రమైన తీసుకొని ఈ విధంగా చేసుకొని నెల 2 నెలలు తిరగానే కోర్టుకెక్కి మరి విడాకులు రాక విపరీతంగా కోర్టులో ఇవన్నీ మూలుగుతున్నాయి. లాయర్లు కూడా విసుక్కుంటున్నారు. కాబట్టి నేను చెప్పబోయేది ఏంటంటే, ఎవరైనా సరే వివాహాలకి టైము కాబట్టి ఈ టైంలో జాగ్రత్తగా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మాత్రం మీరు వివాహానికి కుదురుతుందా లేదా అనేది చెప్పాలంటే మేము చెబుతాం. అయితే దానికి తగిన ఫీజు తీసుకొని చెబుతాం. ఇట్లా చేసుకుంటే మీకు అన్ని విధాల మంచిది. 2026 సంవత్సరం ఫిబ్రవరి నెల 7వ రాశి తులారాశి. తులా వృషభయోర్భృగు. తులా వృషభ రాశులకి శుక్రుడు అధిపతి. ఈ శుక్రుడు మరి ఎట్లా ఉన్నాడు చూద్దాం. ఈ శుక్రుడు మరి బాగున్నాడు, శుక్రుడు బాగున్నాడు. తర్వాత శని బాగున్నాడు, గురువు బాగున్నాడు, కేతువు బాగున్నాడు. అయితే ఈ రాశి వాళ్ళకి చెప్పాలంటే మరి కుజుడు ఒకడు పూర్తిగా బాగలేడు. ఎందుకంటే ప్రధానమైన గ్రహాలు 3 ఉన్నాయి. ఒకడు శని, ఒకడు గురువు, ఒకడు కుజుడు. ఈ గ్రహాలు బాగా ఇబ్బంది పెట్టే గ్రహాలు. తర్వాత మరి ఏకాదశంలో కేతు ఉన్నాడు. ఈ ఏకాదశంలో ఉన్నటువంటి కేతు వల్ల నువ్వు చెప్పింది ప్రతివాడు వింటాడు, నీ పని బాగా జరగటానికి అవకాశం ఉంది. కాబట్టి నీ మాట బాగా చలామణి అవుతుంది. చదువుకుంటుండేవాళ్ళకి చదువు వస్తుంది, ఉద్యోగం చేసేవాళ్ళకి ఉద్యోగం చాలా బాగుంటుంది. శని 6ంట ఉన్నాడు. మోటార్ ఫీల్డ్ వాళ్ళకి అందరికీ కూడా చాలా బాగా ఉంది. మోటార్ ఫీల్డ్కి, చదువుకునే వాళ్ళకి, ఉద్యోగం చేసే వాళ్ళకి, విదేశాలకు వెళ్ళే వాళ్ళకి చాలా బాగుంది. ఈ కేతు బాగుంటే నీకు ఏ పనైనా సరే నిరాఘాటంగా సాగుతుంది. కానీ ఈ బాగున్నది అనే దానికి ఒక అర్థం ఉంది. అంతా బాగుందండి, ఎక్కడన్నా పడ్డావు, కాలికి దెబ్బ తగిలింది, అర్ధాష్టమ కుజుడు. ఈ కుజుడు వల్ల పడి కాలు దెబ్బ తగిలింది. వాడు ఏం చేస్తాడు? మరి కట్టు కడతాడు. కట్టు కడి 3 నెలల వరకు నీవు కాలు కింద పెట్టద్దు, నడవకూడదు. 3 నెలల తర్వాత ఎక్స్రే తీస్తే నీ కాలు అతికితేనే అప్పుడు నడవటానికి, లేకపోతే ఇంకో నెల కూడా ఎక్కువ పట్టచ్చు అంటాడు. మరి అంతా బాగుంది కదా, కుజుడు వల్ల కాలు విరిగింది. కాలు విరిగితే ఏంది? ఇంట్లో కూర్చుంటే వచ్చే ఆదాయం పోయింది. నీ ఉద్యోగం వ్యాపారం చేయడానికి వీల్లేదు. ఇంట్లో కూర్చుంటే డాక్టరు మందులు ఖర్చులు ఉంటాయి. ఇవన్నీ కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఏం చేయాలి అంటే, ముందు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూసుకోవడం ఖచ్చితంగా అవసరం. అన్ని రాశుల కంటే కూడా తులారాశి పరిస్థితి పూర్తిగా ఇబ్బందికరంగా కనపడుతుంది. అర్ధాష్టమ కుజుడు ప్రాణకంటకుడు, ప్రాణం తీసేటువంటి వాడు. ఇటువంటి కుజుడు వల్ల మీకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి ముందు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవడం, ప్రతిరోజు శివాలయానికి వెళ్ళటం, శివాలయంలో శివుడికి ప్రదక్షిణ చేయటం, మంగళవారం రోజున కుజుడికి పూజ చేయటమే కాకుండా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకొని మీకు ఏ దోషాలు ఉన్నాయో ఆ దోషానికి తగినట్టుగా చేయండి. ఈ టైంలో వీళ్ళకి వివాహాది శుభకార్యాలు కూడా సరిగ్గా ఉపయోగపడవు. కాబట్టి తొందరపడి వివాహం చేసుకునేటువంటి పనులు ఇట్లాంటివి చేయొద్దు. కాబట్టి జాగ్రత్త పడటం చాలా అవసరం. ఈ ఇన్ని రాశుల్లో కూడా మరి తులారాశి పూర్తిగా బాగాలేదు. ఈ తులారాశి పరిస్థితి మరి కుజుడు వల్ల చాలా సమస్యలు వస్తాయి. కాబట్టి
డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి. స్వస్తి.